అవసరం ఉన్నది. ఈ రోజున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజున నా సోదరి అంగల సువర్ణ గారిని అభ్యర్థిగా ఈరోజు బలపరుస్తూ మేము ముందుకు తీసుకొచ్చింది. ఈ రోజున అందవెల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థిగా మా సోదరి అంగల సువర్ణ గారి కోసం మీ అందరి మద్దతు సహకారం అడగడానికి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో నాతో పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలు అంగల మల్లయ్య గారికి, మాజీ ఎంపీటీసీ అరవింద్ అన్న గారికి, మా సోదరులు వెంకటేష్ గారికి, అదేవిధంగా మా అభ్యర్థి సోదరి సువర్ణక్క గారికి ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు జరుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి అధికార పార్టీకి చెందిన అభ్యర్థి సర్పంచ్గా కనుక గెలిపించుకున్నట్టయితే మనకి గ్రామాభివృద్ధి మనం అనుకున్నట్టు జరుగుతుంది, అధిక నిధులు వస్తాయి. మరి ఈ రోజున అభివృద్ధి కూడా మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కుంటుపడినటువంటి అభివృద్ధిని ఈ రోజు మనం అనుకున్న స్థాయిలో కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం దయచేసి మనందరం కూడా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే 2 సంవత్సరాల కిందట మరి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన రోజునే ఈ రోజున రాష్ట్రంలో ఉన్న మహిళలకి పెద్ద పీట వేస్తూ మరి ఆనాడు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, అదేవిధంగా ఏ రోజున మనం అనారోగ్యానికి పాలై ఆసుపత్రికి పోతే ప్రభుత్వం ఖర్చు కింద ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచినటువంటి పరిస్థితి. దాని తదనంతరం కూడా ఈ రాష్ట్రంలో మహిళా సోదరులను ఆర్థికంగా బలోపేతం కావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే ఒక లక్ష్యంతో ఈ రోజున ఈ ప్రభుత్వం మహిళలకు అనేకటువంటి పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి మహిళా సంఘాల గ్రూపులని నిర్వీర్యం చేసి వాటికి ఎటువంటి నిధులు కేటాయించుకోకుండా జరిగిన పరిస్థితుల నుంచి మరి ఈ రోజున మహిళా సంక్షేమ శాఖ మంత్రులు మా సోదరి ధనసరి అనసూయ సీతక్క గారి ఆధ్వర్యంలో ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. ఈ కాగజ్ నగర్ మండల సమాఖ్యకి ఈ మధ్యనే ఒక పెట్రోల్ పంప్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ బట్పల్లి చౌరస్తాలో కూడా స్థల సేకరణ జరిగింది. త్వరలోనే మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు నిర్వహించేటువంటి పెట్రోల్ పంప్ కూడా రాబోతా ఉన్నది. అదేవిధంగా ఈ మహిళా మండల సమాఖ్య కోసం ఒక సోలార్ ప్లాంట్ కూడా మంజూరు చేయడం అయింది. స్థలం కోసం అన్వేషిస్తున్నారు. 1 మెగావాట్ కోసం 4 ఎకరాల స్థలం కావాలి కాబట్టి త్వరలోనే ఆ పనులు కూడా మొదలవుతూ ఉంటాయి. ఈ రోజున బళ్ళకెళ్ళి పిల్లలకి స్కూల్ యూనిఫామ్ కట్టి ఏకరూప దుస్తులను కూడా కుట్టించేటువంటి పనిని కూడా మహిళా సంఘాలకి అప్పచెప్పినాం. అందుకటే కాదు, ఈ రోజున వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏ గ్రామం పోయినా కూడా ఐకేపీ మహిళలే వడ్ల కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారంటే అంతకంటే మనకి ఇంకేం గర్వకారణం. ఎందుకంటే ఈ రోజున మన కుటుంబ పాలన పోషణలో శ్రద్ధ చూపించేటువంటి మహిళలకు ఆర్థికంగా కూడా ఇంకో బలోపేతం చేస్తే మన కుటుంబాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకు పెద్ద పీట వేస్తూ కూడా సాగుతూ ఉన్నది. అదేవిధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 17 సంవత్సరాల కిందట ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో ఉండేటువంటి నిరుపేదలకు ఇందిరమ్మిల్లు కట్టుకునేటువంటి పథకం తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా 100-200 ఇందిరమ్మిల్లు కట్టడం జరిగింది. దాని తదనంతరం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కొద్దిగా దారి వెళ్ళబోతుంది. దాని తదనంతరం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మనం ఎన్నో కళలు కన్నాం, ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితాలు మెరుగుపడతాయని అనుకున్నాం. కానీ మన కళల కన్నాలు అట్లనే ఉండిపోయినాయి, మన ఆశలు ఏవి కూడా పూర్తి కాలేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మళ్ళీ తిరిగి నిరుపేదలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామాల్లో కూడా ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మరి ఇంటిస్తూనే నిర్మించుకుంటున్నారు. అది చాలా సంతోషకరం. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చినాయి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నాయి. కానీ ఆ బూటకు ప్రచారాలు, అబద్ధపు మాటలతో 5 సంవత్సరాలు వెళ్ళబొచ్చిన, 10 సంవత్సరాలు వెళ్ళబొచ్చిన తప్పితే ఎవరికి కూడా వచ్చిన పాపాన పోలేదు. ఇంకో దయచేసి మనం అందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఈ రోజున ఈ ప్రభుత్వం మీ అందరి ఆలోచనల మేరకు, మీ అందరి ఆశల మేరకు ఏదైతే మీరందరూ ఆశిస్తున్నారో అటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.
గతంలో ప్రభుత్వాలు పూర్తిగా మనల్ని విస్మరించని మనకి కావాల్సింది ఒకటైతే ఇంకొకటి ఇచ్చారు. మనం ఆ రోజు అడిగింది మన పిల్లలకు ఉద్యోగాలు, మనకి రేషన్ కార్డులు, మనకి ఇందిరమ్మ ఇల్లు. కానీ ఎక్కడో ఒకటి కూడా 10 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళు ఏది కూడా చేయలేదు. ఎప్పుడో 14 సంవత్సరాల కిందట ఇచ్చిన రేషన్ కార్డులు సుదీర్ఘకాలం 10-14 సంవత్సరాలు అంటే చాలా పెద్ద సమయం. మన పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళకు కుటుంబాల సంసారాలు వచ్చినాయి, అయినా కూడా ఇంకా తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్నటువంటి పరిస్థితి. రుణమాఫీ సంపూర్ణంగా కాకపోవడానికి కొంచెం ఈ రేషన్ కార్డులు కూడా ఒక కారణం. ఎందుకంటే ప్రభుత్వం కుటుంబానికి 2 లక్షలు అన్నది, రేషన్ కార్డుకి 2 లక్షలు అన్నది. ఇంకా పెళ్ళై మనవళ్ళు మనవరాలు ఉన్నా కూడా తాతల రేషన్ కార్డులలో ఉండబెట్టి కూడా కొన్ని రుణమాఫీలు ఆగిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం మొన్న పోయిన జనవరి నెలల్లో ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్నారో వారందరికీ కూడా నూతన రేషన్ కార్డులు కానీ సవరించిన రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అదొకటే కాదు, గత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో వరి వేస్తే ఉరి అన్నారు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం మరి సన్న వడ్లని ప్రోత్సహిస్తూ మరి ఈ రోజున క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తూ కూడా సన్న వడ్లని సాగుని ప్రోత్సహిస్తూ ఉన్నది. ఆ వడ్లని బియ్యంగా పట్టించి తిరిగి ఎక్కడో అమ్మకుండా తిరిగి మళ్ళీ మన ఇళ్లకే ఈ రోజున రేషన్ కార్డుల ద్వారా ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున ప్రతి నెల కూడా ఇస్తున్నది. భారతదేశంలో ఎక్కడ కూడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్య పంపిణీ పథకం లేదు. అది ఒకటే కాదు, ఈ రోజున ఎవరికైతే వ్యవసాయ భూమి లేదో, ఎవరైతే రైతు కూలీలుగా మిగిలిపోయినరో వారందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వారికి కూడా చేయూతనిస్తుంది. ఎన్నో పథకాలు ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ముఖ్యంగా మన కోసం తీసుకురాబడుతూ ఉన్నాయి. నేను మీ అందరికీ ఒకటే మనవి చేసుకుంటున్నా, దయచేసి మా సోదరి సువర్ణ గారికి ఒక్క ఓటు వేసి వారికి ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఎక్కువ నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే ప్రతిపక్షాలకు ఓటు వేసిన లాభం లేదు, వాళ్ళు నిధులు తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు, వాళ్ళు కనీసం సంక్షేమ పథకాలు ఫలాలు తీసుకొచ్చే అవకాశం లేదు. కేవలం వాళ్ళు మన మధ్యన రాజకీయాలు చేస్తూ చిచ్చులు పెట్టుకుంటూ లేనిపోయిన జగడాలు చేసుడు తప్పితే అభివృద్ధి జరగదు. అభివృద్ధి కావాలంటే తప్పనిసరిగా మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. నా సోదరి సువర్ణ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 2 చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నా సోదరి సువర్ణ గారిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఆ ఓటుతోటి మాలో ఒక బలం, మాలో ఒక నూతన ఉత్సాహం ఇచ్చిన వారు అవుతారు. దాన్ని తిరిగి రెట్టింపు ఉత్సాహంతో 5 సంవత్సరాలు మా సోదరి మీ అందరి రుణం తీర్చుకుంటుంది, మీ అందరికీ కూడా సేవ చేస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజున హామీలు ఇచ్చిన నిధులు తీసుకురావాలన్నా కూడా అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మీరు గనక మా సోదరి సువర్ణ గారిని కనుక సర్పంచ్గా గెలిపించినట్టయితే అదనంగా 25 ఇందిరమ్మ ఇళ్లు కూడా అందవెల్లి గ్రామానికి మంజూరు చేస్తాను. ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు 750 ఇందిరమ్మ ఇళ్ల కోటా ఉంటుంది, ఇంకా కూడా ఎవరికి కూడా కేటాయించలేదు. మీరు మా సోదరిని గెలిపియండి, తప్పనిసరిగా అర్హులైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి 25 ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయిస్తాను కూడా చెప్తా ఉన్నాను. అంతేకాదు అంతేకాకుండా ఇంకా కూడా కాగజ్నగర్ పట్టణానికి అతి దగ్గర ఉన్నటువంటి అందవెల్లి గ్రామం, మరి ఈ గ్రామంలో ఇంకా కూడా మన మౌలిక వసతులు అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా కూడా సీసీ రోడ్లు వేసుకోవాలి, సైడ్ రైలు కట్టించుకోవాలి, తాగునీటి వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. మనకి విద్యుత్ స్తంభాలు, విద్యుత్ దీపాలు ఇవన్నీ కూడా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉన్నది. దురదృష్టం గత ప్రభుత్వం మరి నిధులు కేటాయించక ఇటువంటి గ్రామాల అభివృద్ధిని కుంటుపడేసింది. కానీ ఈరోజు మీ అందరికీ మాట ఇస్తున్నారు, మీరు కనుక మా సోదరి సువర్ణ గారిని కనుక సర్పంచ్గా గెలిపించినట్టయితే 1 కోటి రూపాయలు మార్చి లోపల ఈ గ్రామానికి కేటాయించి అన్ని మౌలిక వసతులు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఆడిన బూటక హామీలలో ఇంకొకటి కూడా ఉన్నది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల కనెక్షన్, 24 గంటలు నీళ్లు అన్నారు. కానీ ఈ రోజున ఏ గ్రామానికి పోయినా కూడా మంచినీటి ప్రాబ్లం ఉంటూనే ఉన్నది. ఎవరికి కూడా తాగునీరు సమస్య అనేది ఈ ప్రతి గ్రామంలో కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నది. ఇప్పుడు వీరు ఇచ్చిన చిట్టీలే కూడా అది కూడా తాగునీటి సమస్య. మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, మా సోదరుని గెలిపియండి, తప్పనిసరిగా ఈ ఎండాకాలం లోపల
తప్పనిసరిగా ఎక్కడైతే తాగునీటి సమస్య ఉందో ప్రతి చోట కూడా మరి బోర్లు వేసి మరి మీకు తాగునీటి సమస్యను కూడా పరిష్కరిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా హామీలు, ఇవన్నీ కూడా నిధులు తీసుకొస్తామని మేము ఎందుకు ఇస్తున్నామంటే, నేను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి, అధికారంలో ఉన్నాం, తీసుకురావాలన్నా హామీలు ఇవ్వాలన్నా సామాన్యంగా మీకు వచ్చేటువంటి సంక్షేమ పథకాల కంటే కూడా ఎక్కువ ఫలాలు రావాలన్నా కూడా అది కేవలం మా సోదరి సువర్ణ గారితోనే సాధ్యం, అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. సువర్ణ గారి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, వారి వెనుక మేమున్నాం, వారి వెనుక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇంత ధైర్యంగా మీకు మాట ఇవ్వగలుగుతున్నాం. నిధులు తీసుకొస్తాం, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. వీరి వల్ల దయచేసి మీ ఒక్క ఓటు ద్వారా మాకు మద్దతు పలకవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే రహదారు అనేక మొన్న డిసెంబర్ 4వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ వచ్చిన సందర్భం కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పొలాలకు వెళ్ళేటువంటి బాటలు ఉన్నాయో వాటిని పొలం బాట కింద కూడా తీసుకుని ప్రతి ఒక్కటిని కూడా గ్రేవెల్ రోడ్ చేపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొన్ననే 3 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో పొలం బాటలు కూడా కేటాయించడం జరిగింది. త్వరలో పొలం బాటలు, ముఖ్యంగా రహదారులు, ఏదైతే మనకి అత్యవసరమైనటువంటి రహదారులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తప్పనిసరిగా తీసుకొస్తాం. మీరు మా మీద ఒక నమ్మకం ఉంచండి, మా సోదరుని ఆశీర్వదించండి. ఒకటొకటిగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా మా సోదరితో పాటు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు సభ్యులు కూడా పోటీలో ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా ఆ వార్డు సభ్యులు గెలిపించవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్ కనుక కాంగ్రెస్ పార్టీ వారైతే ఇద్దరూ కలిసి మరి జోడెద్దుల్లాగా ఈ గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా వేడుకుంటూ, మరి ఈ రోజున సామాజిక వర్గ భవనాలు ఈ రోజున ఎంత దుస్థితి అంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేరే నియోజకవర్గం వెళ్ళినప్పుడు ప్రతి ఊర్లో కూడా 4-5 గుళ్ళు ఉంటాయి, 4-5 అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాల్ ఉంటాయి. కానీ ఇంకా కూడా మన సిరిపూర్ నియోజకవర్గం వెనుకబడి ఉన్నది. తప్పనిసరిగా భవనాన్ని కూడా నిర్మిస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మా సోదరి సువర్ణ కుటుంబం అనేక సంవత్సరాల నుంచి కూడా ప్రజాసేవలో ఉన్నది. ఈ గ్రామ సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నది. మా కాక మల్లయ్య కాక కూడా మీ అందరికీ కూడా సుపరిచితులు. మరి అంత మంచి కుటుంబం నుంచి వచ్చి ఈ రోజున ఈ గ్రామానికి ప్రజాసేవ కోసం అంకితమైన కుటుంబాన్ని ఆదరిద్దాం, కాంగ్రెస్ పార్టీని బలపరిద్దాం, కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థిని గెలిపించుకుని మన గ్రామ అభివృద్ధికి కంకణం కడదామని సందర్భంగా మీ అందరిని కూడా వేడుకుంటూ, అభివృద్ధి కోసం ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా సోదరుని గెలిపియండి. తప్పనిసరిగా అభివృద్ధి మేము చేసి చూపిస్తాం. మామూలుగా వచ్చే సంక్షేమ పథకాలలో ఎక్కువ శాతం ఇంకా ఎక్కువ వచ్చే విధంగా కూడా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. ధన్యవాదాలు.